కొద్దిసేపటి నుంచి హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది. ప్రజెంట్ నేను బేగంపేటలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి కూడా భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం బేగంపేటతో పాటు ఇటు పంజాగుట్ట, సికింద్రాబాద్, అల్వాల్, ఈసీఎల్ ఈ ప్రాంతంలో అయితే భారీగా ఇటు వరద నీరైతే చేరుతోంది. వర్షం కారణంగా దాదాపు ఒక అర్ధ గంట నుంచి కూడా ఈ వర్ష ప్రభావం కనిపిస్తోంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దాదాపు 5 రోజుల నుంచి కూడా వర్షాల అలర్ట్ అయితే ఉంది. ఈ రోజు భారీ వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు గంటన్నర పాటు కూడా ఈ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు ఉన్నాయి. వర్షాలతో పాటు మరోవైపు మెరుపులు, ఉరుములతో కూడిన ఈదురు గాలుల ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఇటు హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి ట్రాఫిక్ కూడా స్లో మూవ్మెంట్ ఉందనే చెప్పుకోవాలి. ప్రజెంట్ మనం చూస్తే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఇటు సికింద్రాబాద్, బేగంపేట్ ఏరియాలతో పాటు ఇటు బషీర్బాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురుస్తోంది. వచ్చిపోయే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దాదాపు మరో గంట పాటు ఈ వర్ష ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తే ఇటు చార్మినార్ కావచ్చు, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, కుక్కట్పల్లి ఈ జోన్ల వ్యాప్తంగా కూడా వర్షం భారీగా కురుస్తోంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇంకో గంట తర్వాత ఆఫీసుల నుంచి అందరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షం దృష్టిలో పెట్టుకొని వర్షానికి అనుగుణంగా బయటికి రావాలని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ అంతా కూడా వర్షంతో అయితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఈ వరద ప్రభావానికైతే ఇటు కాలనీల్లో నిండిపోయాయి. మరోవైపు 2 వీలర్స్ ఎవరైతే రోడ్ల మీద వెళ్తుంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి చాలామంది అయితే 2 వీలర్స్ సైడ్లో ఆగి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి వర్షాలు సడన్ రెయిన్స్ కదా, ఎట్లా ఉందన్న? చాలా సఫర్ అవుతున్నాం మ్యామ్. చాలా 1 అవర్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఇన్ని రోజుల నుంచి ఎండ కొట్టి ఒకటేసారి వర్షం పడడానికి చాలా సఫర్ అయిపోయి అనుకోలేము. మార్నింగ్ నుంచి ఇలా లేకుండే ఇప్పుడు ఇంత సడన్లీ ఇట్లా వర్షం రాగానే మేము చాలా సఫర్ అవుతా ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము ఇక్కడ బోయింపల్లి వెళ్ళాలి. ఇక్కడ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. చాలా వర్షం పడుతుంది, చాలా స్పీడ్గా పడుతుంది. ఎట్లా ఉంది ఇప్పుడు రోడ్ల మీద పరిస్థితి ఎట్లా ఉందని? వాటర్ ఫ్లో చూస్తూ ఉన్నారు కదా, మోస్ట్లీ 1 అవర్ పడుతుంది కాబట్టి ఫ్లో ఇలానే ఉంటుంది. హైదరాబాద్లో ఒక 15 మినిట్స్ పడితే ఫ్లో ఇలానే వస్తుంది. చూడొచ్చు ప్రజెంట్ అయితే పబ్లిక్ వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 10 నిమిషాల వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే చెరువులను అయితే తలపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. హైదరాబాద్లో ప్రజెంట్ ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట ఏరియాల్లో పడుతున్న వర్షానికి అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ ఈరోజు హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి ఈ రూట్లో క్రౌడ్ కూడా వెళ్తుంటారు. మనకి ఉప్పల్ వైపుగా వెళ్ళే రోడ్స్ అన్నీ కూడా కొంత ట్రాఫిక్ తోటి అయితే నిండుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం ఆ మ్యాచ్ కారణంగా అయితే ఇటు ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజెంట్ అయితే హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. ఈరోజు ఈదురు గాలుల ప్రభావంతో ఇటు ఎల్లో అలర్ట్ని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. దాదాపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం కనిపిస్తోంది. దీంతో పాటు ఈ థండర్ స్టార్మ్స్ యాక్టివిటీ కూడా ఉండడంతో మెరుపులు, ఉరుముల ప్రభావం కూడా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్లోని పలు ఏరియాల్లో మొత్తం కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరో గంట పాటు కూడా ఈ వర్ష ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ఇటు వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్తోంది మరో 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అయితే వర్షాల ఎఫెక్ట్ ఉంటుందని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజుతో మనం చూస్తున్నాం భారీ వర్షాల కారణంగా అయితే సిటీలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా చోట్ల కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా 2 వీలర్స్ ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక కూడా చాలా స్లోగా మూమెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వర్షాల ఎఫెక్ట్ తోటి అయితే ఇటు సిటీలోనే కాదు జిల్లాల్లో కూడా ఇటు ధాన్యం తడిచి కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఇప్పుడు చేతికి వచ్చే టైం కాబట్టి ఇటు మామిడి తోటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి, పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ రోజు మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఎల్లో అలర్ట్ ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ఈ రోజు మంచిర్యాల కావచ్చు, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, అట్లాగే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో భారీ వర్షాల
అలర్ట్స్ అయితే ఇచ్చింది. మరోవైపు రానున్న 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కొనసాగనున్నాయి. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్తో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకైతే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నాయి. ఇవి అకాల వర్షాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే నెలలో జనరల్గా ఎండలతోటి ఇబ్బందులు పడుతుంటారు. కానీ దాదాపు 1 వీక్ నుంచి కూడా లైట్ రెయిన్స్, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే వెదర్ కంటిన్యూ కానుంది. అయితే జూన్ ఫస్ట్ వీక్లో మనకు ఇటు నైరుతి ఋతుపవనాలు రాకతోటి వానాకాలం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఈ సడన్ రైన్స్ తోటి అయితే హైదరాబాద్ వాసులు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరో గంట పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మరో 3 రోజుల పాటు కూడా హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా రెయిన్ అలర్ట్స్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ.